హలో అందరికీ, ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. కావాల్సిన పదార్థాలు: చికెన్, సాల్ట్, ధనియాల పౌడర్, కారం, పసుపు, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ముందే నేను చికెన్కి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి పెట్టేసుకున్నాను. తర్వాత బాండీ పెట్టి మనం తీసుకున్న క్వాంటిటీకి చికెన్ క్వాంటిటీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక బగారాకు 2-3 ఇలాచీలు, 2-3 లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసాను. తర్వాత 2-3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పోపులో వేసేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్ త్వరగా మగ్గాలన్నా, లేకపోతే అందులో ఉంటుంది కదా కొంచెం వాటర్, అలాంటిది వెళ్ళిపోవాలన్నా కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు పోపులోనే. తర్వాత పుదీనా వేస్తున్నాను. పుదీనా వేసి తర్వాత కలుపుకున్నాక ఒకసారి చికెన్, మనం ఆల్రెడీ కలిపి పెట్టిన చికెన్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసేద్దాం కొంచెం పసుపు వేసి పోపులో. ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాక అన్నీ కలిసేలాగా ఒకసారి కలబెట్టుకొని తర్వాత మూత పెట్టేసుకుందాం. నార్మల్గా మనం ఉప్పు కారం వేసాక కొంచెం పైన వైట్ లాగా బుడగల్లాగా వస్తుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే సాల్ట్ తక్కువ ఉన్నప్పుడు అలా వస్తుంది. ఇది ఒక టిప్ అనుకోండి. సాల్ట్ సరిపోతే అలా వస్తుంది. నేను ఇప్పుడు నార్మల్గా నా కర్రీకి నేను సాల్ట్ వేసేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా, అంటే మన కర్రీ మనం ఎలా మీ ఇష్టం ఉన్నట్టు మీరు వేసేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నేను కొంచెం వేస్తున్నాను. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి వాటర్ పోయేదాకా కొంచెం మూత తీసి పెట్టాను. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని మనం మక్కగారల్లోకి తింటే బాగుంటుంది. నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.